మాత్రమే మహమూద్ చేసి జానీ గారికి బ్యాటింగ్ అవకాశం ఇచ్చేశారు. లేపి కొట్టేశారు, క్యాచ్. మంచి అవకాశాన్ని కీపర్ గారు తొందరలో సమయాన్ని వినియోగం చేసుకొని ఫీల్డర్కు కనుక బాల్ సమయానికి అంది రన్అట్ అయ్యే అవకాశం చాలా ఉండే. కానీ మహమూద్ను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. బ్యాట్స్మెన్స్ తో ఆచితూచి ఆడడం జరుగుతుంది. వారి దగ్గర చాలా ఓవర్స్ మిగిలిన వికెట్స్ ఉన్నాయి. స్కోర్ చాలా స్వల్ప స్కోర్ మాత్రమే వారికి కావాల్సి ఉంది. కాబట్టి వికెట్లను కాపాడుతూ కెప్టెన్ గారు చాలా చాకచక్యంగా ఆ యొక్క సమయస్ఫూర్తిని పాటిస్తూ బౌలింగ్ చేయడం జరుగుతున్నది. 1-2 వైడ్ నోగులు అయినప్పటికీ మిగతా బాల్ అన్ని డాట్ బాల్స్ లాగా చేయడం జరుగుతుంది. కానీ గ్యాప్ ప్లేస్ లో బాల్ పడి ఎవరు లేని ప్లేస్ లో పడుతుంది. దీంతో ఓవర్ కంప్లీట్. 3 ఓవర్ల ఆట సమయానికి అంటే రన్ రేట్ పరంగా దాదాపుగా వరంగల్ బి టీం ఎలా చేసిందో అదే రన్ రేట్లో ఉంది. వరంగల్ 3 ఓవర్ల ఆట ముగిసేసరికి 25 రన్స్ ఉంటే వీళ్ళకి 28 రన్లు మాత్రం ఆధిక్యంలో ఉంది. హెల్ప్ రన్నర్ ఇరవై 28 3 ఓవర్లు కంప్లీట్ అయింది. బాబర్ 57 టార్గెట్. ఇది మ్యాచ్ 5 ఓవర్లు. మ్యాచ్ త్వరగా కానియాలా చేయాలా, అన్నం తినాలా. ఇంకా 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు కావాలి. ఇంకా జానీకి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల హెల్ప్ రన్నర్ను పిలిపించుకోవడం జరిగింది. సూపర్ బాల్ కు చాలా మంచి బాల్ మన లతీఫ్ షరీఫ్, మా యొక్క జిల్లా సాబికా అమీర్ మాజీ అధ్యక్షుల వారు బౌలింగ్ చేయడం జరుగుతుంది. యంగ్ మ్యాన్ గ్యాప్ చూసుకోవడం జరిగింది కానీ దాన్ని బౌండరీ నుండి చాకచక్యంగా ఆపారు. 2 రన్నులు మాత్రం 2 పరుగులు తీసుకోవడం ఏ రకంగా ఆపలేకపోయారు. లతీఫ్ షరీఫ్ వరంగల్ బి 4వ ఓవర్ వేయడం జరుగుతున్నది. సూపర్ మంచి బౌలింగ్, చాలా చక్కగా బంతిని వేశారు. ఓపెనర్ బ్యాట్స్మెన్ చాలా ఆ టీం యొక్క మెయిన్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ రన్ తీసుకోలేకపోయారు. ఈసారి మాత్రం 6 క్యాచ్. చాలా మంచి అవకాశం మహమూద్ కు చాలా సువర్ణ అవకాశాలు ప్రతి ఓవర్లో రావడం జరుగుతున్నది. దీనితో దాదాపుగా 4 సార్లు రన్ అయ్యే అవకాశాన్ని చాలా మంచి అతనికి ఉపయోగపడింది. 4 సార్లు అవకాశం అతనికి ఫేవర్ లో రావడం జరిగింది. చాలా గుడ్ బౌలింగ్, చాలా సూపర్ బౌలింగ్. కానీ అక్కడ నో రన్. వాళ్ళు రన్ తీసుకున్నారు కానీ ఎంపైర్ గారి నిర్ణయం రన్ లేదు.